కొంతమంది స్వాతంత్ర్య సమర యోధుల దగ్గర కొంత కొంత చందా వసూలు చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడం ట్రస్టులు. ఆ తర్వాత ఏం చేయాలి ట్రస్ట్ వైపు నుంచి అది అప్పుడు ఒక ఆలోచన కలిగితే ఈ మానసిక వికలాంగుల ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని అప్పుడు ఆర్ నరసింహరావు గారు, జేఆర్ గోపాలరావు, ఇతర ముఖ్యులంతా కూర్చుంటే ఆలోచన చేసినాం. అప్పుడు సుమారు 15 మందితోని మొదలైంది, కిరాయంతో నడపబడ్డది. సరే, ట్రస్ట్ యొక్క చరిత్ర కొరకు, పిల్లల యొక్క మంచితనం కొరకు మన తాడ వెంకటరెడ్డి గారు దీన్ని వారి చేతిలోకి తీసుకున్నాడు. ఇంత పెద్దగా ఇన్ని లక్షల ఆస్తి, కోట్ల ఆస్తి. టీచర్స్ కానీ, ఆయాలు కానీ వాళ్ళ పిల్లల కోసం, అంటే ఈవెన్ మన ఇంట్లో జనరల్గా ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతైతే కష్టపడతారో అంతకన్నా రెట్టింపుగా వాళ్ళ సేవలు అందిస్తున్నందుకు నేను నిజంగా సంతోషపడుతున్నాను, వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. నేను లాస్ట్ టైం మనం ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా మనం పాల్గొన్నాం. నిర్వహిస్తున్న ఆ పిల్లల పైన సర్వీస్ ఏదైతే ఇస్తున్నారో ఆ సంస్థని ఇస్తున్న దాంట్లో వాళ్ళ సర్వీసెస్ని చాలా కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సర్వీసెస్ మనకు ఎంతైనా అవసరము, వాళ్ళని ఆ రకంగానే కాపాడుకుందాం. ఎందుకంటే ఆ మీటింగ్లో మనం ఒకసారి చేసుకున్నట్లయితే తల్లిదండ్రుల నుంచే లేదు సార్, నేను ఈ సంస్థకు నేను ఇంత సహాయం చేయాలనుకుంటున్నాను, నేను 10,000 ఇవ్వాలనుకుంటున్నాను, నేను 20,000 ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళ ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సందర్భాలు చాలా కోకొల్లలు. కాబట్టి ఈ సంస్థ లోపల ఇంకోటి ఏంటంటే వాళ్ళు అంటే ట్రైనింగ్ ఇచ్చిన ప్రకారంగా, ఆ ట్రైనింగ్ ప్రకారంగా సెల్ఫ్గా కూడా వర్క్ చేసుకునే విధంగా వాళ్ళకు వృత్తి నైపుణ్యాన్ని కూడా నేర్పించడం అనేది సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఒక పిల్లవాళ్ళలో చూస్తున్నందుకు ఎంతగానో కొనియాడాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమరయోధుల సందర్భంగా ఆ సంస్థ నిర్వహిస్తున్న ఈ సర్వీసెస్ సందర్భంగా ఇంత మంచి సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ, మరియు సర్వీసెస్ ఇస్తున్న మన అధ్యాపక బృందానికి, ఆయాలకు మరియు మేనేజ్మెంట్కు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం. ఆ తర్వాత వచ్చిన పెద్దలు ఇప్పుడు చాడా వెంకటరెడ్డి గారు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నాటి నుంచి మన మధ్య ఉన్నటువంటి వెంకటయ్య గారు స్వాతంత్ర సమరయోధులు 90 సంవత్సరాల పైన ఉండుంటారు. 90 ఆర్డీఓ గారు వచ్చారు, మహేశ్వర్ గారు పరిశ్రమల శాఖ తరఫున కమిషనర్ గారు మంచి సందేశం పంపించారు. ఈ ప్రాంతం వాడైనా ఈ సంస్థ ఎవరి కొరకు దేని కొరకు నిర్వహిస్తున్నారన్న భావంతో వారు పంపిన సందేశం చాలా బాగుంది. వారి తరఫున వచ్చినటువంటి సల్మాన్ రాజ్ గారు, ఎస్టీయు అధ్యక్షులు సదానంద్ గౌడ్ గారు, మనము సాధారణంగా ఒక నానుడి ఉంది, అదేమిటంటే మాధవ సేవే మానవ సేవ అంటారు. నేను నమ్మింది, నేను చెప్పేది మానవ సేవే మాధవ సేవ. మానవుల్ని, ఆపదలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, సమాజంలో బ్రతకలేని వాళ్ళు, సమాజంలో అందరితో పాటు కలిసి ఉండలేని వాళ్ళు, అలాంటి వారిని ఆదుకుంటే మానవ సేవ చేసినట్టు. మానవుల్ని ఆదుకునే వాళ్ళు విగ్రహాలకు పూజిస్తే ప్రయోజనం ఏంటి చెప్పండి? పటాలకు దండలేస్తే
ప్రయోజనం ఏం చెప్పండి? ఇది వాళ్ళు కోరుకొని పుట్టిన వాళ్ళు కాదు, జన్యు లోపాల వల్ల పుట్టిన వాళ్ళు. వృద్ధులు ఉంటారు, ఆదుకోవాలి సమాజం. వృద్ధాప్యం బాల్యం నుంచి, సంసారము, కుటుంబం నుంచి అన్ని చవి చూసిన వ్యక్తులు వృద్ధాప్యానికి రావటం సహజం. కానీ ఈ పిల్లలు ఏమీ ఎరగరు. ఏమిటో సమాజము, ఈ ప్రపంచం మీదకి ఎందుకు వచ్చాము, ఇంతమంది ముందు ఎందుకున్నాము అనేది వాళ్ళకి తెలియదు. ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వాలు సరి, కానీ సమాజం బాధ్యత కదా. ఇలాంటి వాళ్ళని ఈ రూపంలో 30-40 ఏళ్ల కింద ఆలోచించిన పెద్దలు ఉన్నారే, స్వాతంత్ర సమరయోధులు, వారికి మనం మనసారా కృతజ్ఞతలు తెలపాలి.